బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఢిల్లీ లిక్కర్ కేసులో ఇవాళ మరోసారి బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితను ఈ అధికారులు విచారించనున్నారు. కాసేపట్లో ఎమ్మెల్సీ కవిత ఈడీ ఆఫీసుకు చేరుకోనున్నారు. ఇక కవిత ఈడీ విచారణపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. నిన్న 11 గంటల పాటు కవిత విచారణ కొనసాగగా కన్ఫరెన్సేషన్ పద్ధతిలో విచారిస్తామంటూ ఈడీ నోటీసులు ఇచ్చి కానీ కవితను సింగిల్ గానే ప్రశ్నించింది ఈడీ. ఈ రోజు కూడా కవితను ఒంటరిగానే విచారించే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఢిల్లీ లిక్కర్ కేసులో ఇవాళ మరోసారి బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితను ఈడీ అధికారులు విచారించనున్నారు. కాసేపట్లో ఎమ్మెల్సీ కవిత ఈడీ ఆఫీసుకు చేరుకోనున్నారు. ఇక కవిత ఈడీ విచారణపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. నిన్న 11 గంటల పాటు కవిత విచారణ కొనసాగగా కన్ఫరెన్సేషన్ పద్ధతిలో విచారిస్తామంటూ ఈడీ నోటీసులు ఇచ్చి కవితను సింగిల్ గానే ప్రశ్నించింది. ఇక ఈ రోజు కూడా కవితను ఒంటరిగానే విచారించే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. ఇక దీనిపై మరింత సమాచారాన్ని మా హైదరాబాద్ బ్యూరో ప్రణయ్ లైవ్ ద్వారా అందిస్తారు. ప్రణయ్. థ్యాంక్ యూ వెనెల. ఈరోజు ఉదయమే కొంత ఆసక్తి కనబడతా ఉంది. ఎమ్మెల్సీ కవితకి సంబంధించినటువంటి విచారణ మరి కాసేపట్లో ప్రారంభం కాబోతా ఉంది. ఉదయం 11 గంటల సమయానికి ఈడీ కార్యాలయానికి వెళ్లాల్సినటువంటి పరిస్థితులు అయితే నెలకొన్నాయి. ఒకవైపు చూస్తే మాగంటి శ్రీనివాస్ రెడ్డికి సంబంధించినటువంటి ఈడీ విచారణ కూడా ఈ రోజే కొనసాగబోతా ఉన్నటువంటి సిచ్యువేషన్స్ కనబడతా ఉన్నాయి. ఇక ప్రధానంగా మనం చూసుకున్నప్పటికీ ఢిల్లీ లిక్కర్ స్కామ్ కి సంబంధించినటువంటి ఎండోస్పిరిట్ కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి పూర్తి డీటెయిల్స్ ను కూడా ఎమ్మెల్సీ కవితకి సంబంధించినటువంటి విషయంలో ఏర్పడుతున్న సిచ్యువేషన్స్ అయితే కనబడతా ఉన్నాయి. మాగంటిని కూడా ఈ రోజు విచారించేటువంటి అవకాశం కనబడతా ఉన్నాయి. సంబంధించినటువంటి విషయంలో ప్రధానంగా మొదటి నుంచి కూడా సౌత్ గ్రూప్ కి సంబంధించినటువంటి అంశాలలో ఎమ్మెల్సీ కవిత ఉంది అన్నటువంటి ఆరోపణలు ఎదుర్కొంటున్న నేపథ్యంలో నిన్న కూడా విచారిస్తున్నారు. నిన్న విచారించిన నేపథ్యంలో దాదాపు కూడా 10 గంటల 40 నిమిషాల సేపు కూడా కవితకు సంబంధించిన విచారణ కొనసాగింది. అయితే ఈ నేపథ్యంలోనే 10 గంటల 40 నిమిషాల సేపు కూడా కవితను ఒంటరిగానే ప్రశ్నించామంటూ కూడా ఇది అధికారులు వెల్లడిస్తున్న సిచ్యువేషన్స్ కనబడుతూ ఉన్నాయి. కవిత బయటకు వచ్చిన తర్వాత కూడా న్యాయ నిపుణులతో చర్చించినటువంటి సిచ్యువేషన్స్ కనబడుతున్నాయి. ఉదయం నుంచి కూడా ప్రముఖ న్యాయమూర్తులతో కూడా చర్చించినట్టుగా తెలుస్తోంది. ఈ రోజు కూడా తదుపరి విచారణ కొనసాగబోతా ఉంది. ఆమె ఫోన్లకు సంబంధించినటువంటి ఫోన్ల ధ్వంసానికి సంబంధించినటువంటి అంశంపై క్లియర్ గా కూడా మాట్లాడేటువంటి అవకాశాలు అయితే కనబడతా ఉన్నాయి. ప్రధానంగా మొదటి నుంచి కవితపై వస్తున్నటువంటి ఆరోపణల నేపథ్యంలోనే ఫోన్ల డిస్మాండిలింగ్ కావచ్చు, సౌత్ గ్రూప్స్ కి సంబంధించినటువంటి ఒప్పందాలు కావచ్చు, అదేవిధంగా మనీష్ సిసోడియాతో పాటుగా ఉన్నటువంటి సత్సంబంధాల మేరకు కూడా కవితను విచారించేటువంటి అవకాశాలు అయితే కనబడతా ఉన్నాయి. మరొకసారి కూడా ఇది మూడోసారి అని చెప్పుకోవాలి. మూడోసారి కూడా కవిత ఈడీ విచారణకు వెళ్ళబోతా ఉన్నారు. ఉదయం నుంచి కూడా కవితకు సంబంధించిన న్యాయ నిపుణులు కూడా కవితకు ఏ విధంగా ఆన్సర్ చేయాలి అన్నటువంటి దిశానిర్దేశాలు చేసినట్టుగా తెలుస్తా ఉంది. మొత్తం కూడా మాగంటికి సంబంధించినటువంటి నేపథ్యంలో ఈ రోజు మాగంటితో కలిపి విచారిస్తారు అన్నటువంటి వార్తలు కూడా వినపడతా ఉన్నాయి. ఒకవైపు చూస్తే మాగంటి కొంతకాలంగా కూడా శనివారం విచారణ హాజరు కావాల్సిన నేపథ్యంలో కుటుంబ సభ్యుల ఆరోగ్యం బాగాలేదు అన్నటువంటి నేపథ్యంలో కొంత విచారణకు ఆలస్యమైందని చెప్పుకోవాలి. ఈ రోజు విచారణకు మరొకసారి హాజరు కావాలంటూ కూడా మాగంటికి నోటీసులు జారీ చేశారు ఈడీ అధికారులు. అయితే నేపథ్యంలో మాగంటి తనయుడు కూడా ఇప్పటికే రాఘవరెడ్డి అంటే ఈడీ కస్టడీలో ఉన్నటువంటి సిచ్యువేషన్స్ ఉన్నాయి. ఈ నేపథ్యంలో మాగంటి విచారణకు హాజరవుతారా లేదనేది కూడా తెలుస్తా ఉంది. ఒకవేళ మాగంటి విచారణకు హాజరవుతే ఎలాంటి విషయాలు అడగబోతా ఉన్నారు అనేది కూడా కొంత ఆసక్తిగా కనబడుతున్న సిచ్యువేషన్స్ అయితే కనబడుతున్నాయి. అయితే ప్రధానంగా ఢిల్లీ లిక్కర్ స్కామ్ కి నేపథ్యంలోనే మాగంటి స్పిరిట్ కంపెనీల నేపథ్యంలోనే 100 కోట్ల రూపాయలు ఆప్ కి ఏ విధంగా చేరింది అన్నటువంటి అంశాలతో పాటుగా ఏదైతే ఢిల్లీకి జరిగినటువంటి సౌత్ గ్రూప్స్ లో మీటింగ్స్ కి సంబంధించినటువంటి కీలకంగా కూడా 33% మాగంటికి ఉన్నటువంటి సిచ్యువేషన్స్ అయితే ఉన్నాయి. అయితే వీళ్ళిద్దరిని కూడా అంటే కవితను మాగంటిని కూడా ఇద్దరిని ఏకదాటిగా కూడా ఈడీ అధికారులు ప్రశ్నించాలి అన్నటువంటి ఆలోచనలో ఉన్నట్టుగా తెలుస్తా ఉంది. వీళ్ళిద్దరికి సంబంధించినటువంటి తదుపరి విచారణ కూడా కొనసాగించేటువంటి అవకాశాలు అయితే కనబడుతున్నాయి. ఉదయం 11 గంటల 30 నిమిషాల సమయానికి కవిత ఈడీ విచారణకైతే వెళ్లాల్సి ఉంది. ఈ ఈడీ విచారణలో ప్రధానంగా మరి మనం చూస్తే నిన్న జరిగినటువంటి విచారణలో దాదాపు అనేక విషయాలను అయితే చర్చించడం జరిగింది. అనేక సందర్భాల్లో జరిగినటువంటి లావాదేవీలు కావచ్చు, మనం ప్రధానంగా చర్చిస్తే ఇటు హైదరాబాద్ లో సౌత్ గ్రూప్స్ కి సంబంధించినటువంటి హైదరాబాద్ లో జరిగినటువంటి మిక్స్ కి సంబంధించినటువంటి పూర్తి డీటెయిల్స్ ను కూడా సేకరించేటువంటి ప్రయత్నం చేశారు. అయితే ఇందులో ప్రధానంగా మనం చూసుకున్నప్పటికీ ఏదైతే అరుణ్ పిల్లైకి సంబంధించినటువంటి కస్టడీ ముగిస్తున్నటువంటి నేపథ్యంలోనే అరుణ్ పిల్లని కవితను ఇద్దరిని కూడా ఏకదాటిగా ప్రశ్నిస్తారు అన్నటువంటి వార్తలు అయితే వెల్లువెత్తాయి. అయితే వార్తలు వెల్లువెత్తినటువంటి నేపథ్యంలోనే కవితకి సంబంధించి ఏవైనా ఇద్దరిని కలిపి విచారించినటువంటి ఆతృత మనకు నిన్న సాయంత్రం సమయంలో మొదలైంది. ఎందుకంటే నిన్న సాయంత్రం మనకు
డాక్టర్ల బృందం ఒకేసారి కూడా డాక్టర్ల బృందం ఈడీ కార్యవేషన్స్ అయితే ఉన్నాయి. అందులో ఒక మహిళా డాక్టర్ ఉండడం కొంత ఆసక్తి రేపిన సిచ్యువేషన్ కనబడుతుంది. అయితే దాంట్లో కవిత అరెస్ట్ అవుతుందా అన్నటువంటి వార్తలు కూడా వెల్లువెత్తినటువంటి సిచ్యువేషన్స్ ఉన్నాయి. కవిత అరెస్ట్ అవుతుంది అన్నటువంటి వార్తలు వెల్లువెత్తిన నేపథ్యంలో కూడా కొంత ఆసక్తి నెలకొంది. కవిత బయటికి అంటే విచారణ ముగిసిన తర్వాత రాత్రి 9:30 సమయానికి బయటికి వచ్చేటప్పుడు కూడా తన ఫేస్ లో నవ్వుకుంటూ బయటకు వచ్చినటువంటి సిచ్యువేషన్స్ కూడా మనం ప్రధానంగా గమనించవచ్చు. అయితే ముందుగా మనం విచారణలో భాగంగా చర్చించాల్సినటువంటి అంశాన్ని చూస్తే కేవలం కవిత ఒక్కదాన్నే విచారించినట్టుగా తెలుస్తోంది. కవితకు ఏదైతే ఫోన్ లో డిస్మాండ్లింగ్ తో పాటుగా సౌత్ గ్రూప్స్ లో హైదరాబాద్ లో జరిగినటువంటి డీటెయిల్స్ కూడా అడిగినట్టుగా తెలుస్తోంది. ఈ రోజు కూడా వాటిపైన మరికొన్ని విషయాలు కూడా అడిగేటువంటి అవకాశాలు ఉన్నాయంటూ కూడా చెప్తా ఉన్నారు. దాంతో పాటుగా కవితకు సంబంధించినటువంటి బ్యాంక్ లావాదేవీలకు సంబంధించినటువంటి విషయాలు కూడా అడిగి తెలుసుకునేటువంటి పరిస్థితులు అయితే కనబడుతున్నాయి. మరి కాసేపట్లో కవిత ఇటు ఈడీ విచారణకు అయితే వెళ్ళబోతా ఉంది. ఈడీ విచారణలో మరి ఈ రోజు ఏం వెలుగులోకి రాబోతా ఉంది, కవిత మరికొన్ని ఎలాంటి విషయాలు వెలుగులోకి రాబోతున్నాయి, కవితకు సంబంధించిన అప్డేట్స్ ఏ విధంగా ఉండబోతున్నాయి అనేది వేచి ఉండాల్సిందే. మొత్తంగా బీఆర్ఎస్ పార్టీలో కొంత ఉనికైతే నెలకొన్న సిచ్యువేషన్స్ అయితే కనబడుతున్నాయి. ఎందుకంటే కవిత ఈడీ విచారణ అనగానే పెద్ద ఎత్తున హర్షం వ్యక్తం చేసిన సిచ్యువేషన్స్ అయితే కనబడుతున్నాయి. పలు చోట్ల ఘర్షణలు కూడా సిచ్యువేషన్స్ క్రియేట్ అవుతున్న సిచ్యువేషన్స్ అయితే ప్రధానంగా చూస్తాను. మరికొన్ని క్షణాల్లోనే కవిత ఈడీ కార్యాలయానికి వెళ్ళబోతా ఉన్నారు. న్యాయ నిపుణులతో పూర్తి స్థాయిలో అన్వేషణ పూర్తి స్థాయిలో కూడా దిశానిర్దేశం అయిన తర్వాత కవిత వెళ్తున్నటువంటి సిచ్యువేషన్స్ అయితే కనబడుతూ ఉన్నాయి. వెన్లా రైట్ ప్రణయ్, థ్యాంక్ యూ.